హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ కుకింగ్ వీడియో అండి. సో ఇది వచ్చేసి ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని కొంచెం చింతపండు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని ఉంచుకున్న పీస్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని మంచిగా నీట్గా ముక్కకి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకోవాలండి. ఇవన్నీ బాగా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని అది కూడా మంచిగా మగ్గిన తర్వాత ఫిష్ మనం ముందుగానే కలిపి ఉంచుకున్నాం కదండి, ఫిష్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. చక్కగా నీట్గా ఎలా పడితే అలా కలిపితే ముక్కలు అనేది చితికిపోతాయి. అలా చితికిపోకుండా ఉండాలంటే నీట్గా చిన్నగా కలపాలండి. ఆ తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు పులుసు దాంట్లో వేసేసేయాలండి. అవి చక్కగా బాగా మరగాలి. మరిగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియా పౌడర్ వేసేసి చక్కగా ఉడకనివ్వాలి. ఒక 2 minutes అలా ఉడికిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, బెల్ మర్చిపోవద్దు.